బావా ఫాస్ట్ గా పోనీ బావా. వెళ్తున్నాను పద్మావతి, వెళ్తున్నా. ఏం దొరికావే నాకు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటో నీకు తెలీదే. నువ్వు మత్తులో ఉన్నావు, నేను మెలకువగా ఉన్నాను. అప్పుడెప్పుడో నేను తాగి దొరికానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు కదూ. ఇప్పుడు నువ్వు దొరికావే, నేను ఆడుకుంటాను చూడు. నువ్వు నాకు షాక్ ఇవ్వడం కాదు, నేనే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తా. మొత్తం సీన్ రివర్స్ చేస్తా. నీ మత్తు దిగేంత వరకు తలో తన్ను తన్నేలా చేస్తా. మొహం మీద అందరూ తూ అంటే తూ అని ఉమ్మేసేలా చేస్తానే. నీ చివాట్లకి నువ్వే బాగా తొందర పెట్టుకుంటున్నావే. పద్మావతి దిగు, మీ ఇల్లు వచ్చింది. ఎవరిలో? మీ ఇల్లే, మీ తాతగారి బంగళా. నేను రాను. సరసం మరదలివి కదా, అందుకే సరసం ఆడుతున్నాను. దిగు 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 దిగు, జాగ్రత్తగా రామ్మా. జాగ్రత్తగా రామ్మా. పద్మావతి పద్మావతి రా. నేను రాను. ఇది నీ ఇల్లు కాదే, నాది. రా. నేను రాను. అబ్బా రమ్మంటుంటే. శ్రీనివాసు, ఇదేమిటి, మా అమ్మ వచ్చింది. దీనికి అక్కడ కదా క్లాస్ పడాల్సింది, తర్వాత కదా ఇక్కడ. ఏమైందిరా పద్మావతికి ఇలా నడిపించి తీసుకొస్తున్నావు? తను ఈ లోకం వదిలి స్వర్గంలో విహరిస్తుంటే తప్పు పద్మావతి అని నడిపించి తీసుకొస్తున్నానమ్మా. స్వర్గంలో విహరించడం ఏంట్రా? మరేమిటనుకున్నావు? ఏమిటమ్మా, అమృతం సువాసనలు వచ్చాయా? ఏమిట్రా ఈ వాసన? సాంప్రదాయం వెనుకున్న అసలు సిసలైన సువాసన. దీని కట్టు బొట్టు వెనకాల ఉన్న అసలు రహస్యం అమ్మా. ఆహా పద్మావతి, అంత గొప్పది ఇంత గొప్పది, అంత బుద్ధిమంతురాలు ఇంత మైకురాలు అంటావు కదా. దీని ఒరిజినల్ బుద్ధి, అలవాట్లు, వేషాలు ఇవే. తాగడం, తూగడం, స్పృహ తప్పి పడిపోవడం. ఆహా చూసావుగా, ఫుల్లుగా పీకల దాకా పట్టించేసింది. రోడ్డు మీద అటు ఇటు అడుగులు వేస్తుంటే మన ఇంట్లో ఉండే పిల్ల కదా, మన బరువే పోతుందని కారులో ఎక్కించుకొని తెచ్చాను. పద్మావతి తాగడం ఏంట్రా? మత్తు దిగాక దాన్నే అడుగు. ఇప్పుడు వాళ్ళ అమ్మని బమ్మిని పిలుస్తాను, అప్పుడు వాళ్ళు మత్తు దించుతారు. తర్వాత నీ అనుమానం తీర్చుకోవచ్చు. దీని ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనమ్మా. పైకే పరికిని ఓణీల గెటప్పు. పంచేదేమో తులసి తీర్థాలు, పట్టించేది బ్రాందీ విస్కీలు. చెప్పేవేమో నీతి సూత్రాలు, చేసేది మాత్రం తెంగరి వేషాలు. నోరు ముయ్యరా. పద్మావతి ఎలాంటిదో నాకు తెలీదా? ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందిరా. పొరపాటో అలవాటో వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు. ముందు వాళ్ళ దగ్గర అప్పగించేద్దాం పద. దీన్ని పరిస్థితిలో అప్పగిస్తే చూసి చూడగానే గుండాకి చస్తారా. వాళ్ళ ప్రాణాలన్నీ దీని మీదే పెట్టుకున్నారు. ఈ పూటకి మన ఇంట్లో పడుకోబెడదాం. మత్తు దిగాక అప్పచెప్పి ఏదో ఒకటి నచ్చ చెప్దాం. అదంతా మనకెందుకమ్మా, అప్పచెప్పి చేతులు దులుపుకోక. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. రా. బావా బావొస్తాడులే, నువ్వురా. ఇదంతా కళ. అలా జరగడానికి వీల్లేదు.
దీన్ని ఎలాగైనా సరే బుక్ చేయాల్సిందే. ఎవరికీ తెలియకుండా ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా దీన్ని తీసుకెళ్ళాలి. హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామమే కడు ఆనందకరము. ఈ ఇల్లు ఎవరిది? అవునవును. డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తే ఏముంటుందో తెలు. పద్మావతి, నువ్వు ఇక్కడ కూర్చో. రా పద్మావతి. ఇక్కడ ఇక్కడే కూర్చో కూర్చో. ఆ, జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. బావా ఆ, వదిలే వెళ్ళకు. అయ్యో పొద్దు, ఎక్కడికి వెళ్ళను పొద్దు. నువ్వు ఇక్కడే ఉండు, వచ్చేస్తాను. వస్తానుగా, ఇక్కడే ఉండు. జాగ్రత్త. నీకుందే. చిచి 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 చి రంగరంగా ఏమిటి దరిద్రం. ఛీ వస్తే రుక్మిణి, ఆ టీవీ కట్టేవే, చూడలేకపోతున్నాను. ఏమైంది? ఏమైందంటావేంటి? అలా చూడు. కట్టేస్తానుండు. ఎలా బరి తెగించి డాన్స్ చేస్తున్నారో. అసలు అమ్మాయిలైనా వాళ్ళు? వేసే వాళ్ళకి తీసే వాళ్ళకి లేకపోయినా చూసేవాళ్ళ మనకైనా ఉండాలి కదా. కట్టిపడే ఆ టీవీ. చూస్తున్నారు కాబట్టే తీస్తున్నారు. ముందా దరిద్రాన్ని కట్టేవే. నువ్వేమైనా చూస్తావా? చిచి, నేనెందుకు చూస్తాను? కట్టేస్తానుండు. వెళ్ళి కట్టేసేయ్. బామ్మా, ఏమిటి? ఏమిటి బామ్మా, ఏమిటి కట్టే కట్టే అని అరుస్తున్నావు? బయటికి వినబడుతున్నాయి నీ మాటలు. శ్రీనివాసు, ఒకసారి అటు చూడరా శ్రీనివాసు. సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా చిందులేస్తున్నారు. ఆ తాగడమేమిటి, ఆ ఊగడమేమిటి, పైత్యం కాకపోతేను. నిజమే బామ్మా, అసలు తాగడమే తప్పు. అందులోనూ మగ అంటే సరే వదిలేయచ్చు, కానీ ఆడవాళ్ళు తాగడం ఏమిటి దరిద్రంగాను. అసలు మగైనా ఆడైనా తాగడం అనేది తప్పే కదరా. అవును బామ్మ, నేను అదే అంటున్నాను. అది సరే కానీ మీరిద్దరూ నాతో పాటు ఒకసారి బయటకు వస్తారా? మీకు ఇలాంటిది ఒకటి చూపిస్తాను. ఏమిట్రా అది? చూడకపోతూ ప్రశ్నలు ఎందుకు బామ్మ? చూసి తిడతారో కొడతారో మీ ఇష్టం. ఎవరిని తిట్టేది, ఎవరిని కొట్టేది? రండత్తయ్య, ముందు చూద్దురు గాని. విషయం ఏమిటో చెప్పరా? చెప్పే విషయం కాదు, చూసి తరించాల్సిందే. రండి రండి, నాతో రండి, చెప్తాను. పద. రండి రండి రండి. అత్తయ్య, ఇదిగో చూడు నీ ముద్దుల కూతురు పద్మావతి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూడు. బామ్మా, నీ ముద్దుల ముని మనవరాలు టీవీలో చూసిన వాటికన్నా బీభత్సంగా తాగి రోడ్ల మీద తిరుగుతుంది.
వాళ్ళైనా తాగి డాన్సులు వేస్తున్నారు, కానీ ఇది మాత్రం కనీసం నిలబడలేనంత తాగి ఎలా తూగిపోతుందో చూడండి. పద్మావతి, పద్మావతి, ఏంటమ్మా? అమ్మా, అమ్మెవరే నీకు? నా ప్రేమకి పెంపకానికి తీరిని మచ్చ తెచ్చావు కదే. నీకేం పోయే కాలం వచ్చిందే ఇలా తాగి చచ్చావు? ఈ నీచపు అలవాట్లు ఎప్పటి నుంచి వచ్చాయే ముదనచ్చపదానా? అలా కొడితే లేవదండి. ఓ బకెట్ చన్నీళ్లు తీసుకొచ్చి నెత్తిన పోయండి అత్తయ్య. ఇది మా నెత్తినిప్పుడు చన్నీళ్లు కుమ్మరించిందయ్యా. పరువు తీసిన దీన్ని కూతురని ఎలా చెప్పుకోవాలి? ఎందుకే ఎందుకే అసలు నిన్ను నిన్ను ఇంట్లోకి రానివ్వకూడదు. అమ్మా, ఈ పాడలవాటేంటే అందరికీ వంకలు పెట్టే నువ్వే ఇలాంటి వక్రప్పని ఎలా చేసావే? ఫ్రెండ్స్ బామ్మ, ఫ్రెండ్స్. ఫ్యాషను, సర్కిలు దీనికి అలవాటు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. ఇవాళ కొంచెం డోస్ పెంచింది అంతే. అమ్మా, మరి అలా పిలవకే, అసహ్యంగా ఉంది. కొట్టకే. ఏంట్రా ఏదో చూపిస్తానన్నావు? ఏముంది ఇక్కడ? ఏమి లేదే. ఏంటి వాసు, అద్భుతం అన్నావు? ఎక్కడా? అది అత్తయ్య, నేను చూశాను. మీకు చూపిద్దామని తీసుకొచ్చేసరికి మాయమైపోయింది. ఏం చూసావు? అది ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సా? అది ఆకాశంలో ఉంటుంది కదరా, భూమి చూడడం ఏమిటి? అదే కదా అద్భుతం. మాయం ఎలా అయిందా అని ఆశ్చర్యపోతున్నాను. ఇంద్రధనస్సు రంగులు కాని నిలిచేది కాదు. అలాగే భూమి మీద చూడటం భ్రమ. ఇంద్రధనస్సు అంటే ఇంద్రధనస్సు కాదు. స్వామివారిని ఇంద్రధనస్సు వాహనం మీద ఊరేగించి తెచ్చారు. అది చూపిద్దామని తీసుకొచ్చాను. వెళ్ళిపోయినట్టుంది బామ్మగారు. ఏంటయ్యా శ్రీనివాసు, స్వామివారు ఇంద్రధనుస్సు విమానంలో తెచ్చారా? అయ్యో రంగరంగా, మాకు చూసే అదృష్టం లేనట్టుందయ్యా. ఏదైనా అదృష్టవంతులకే దర్శన భాగ్యం లభిస్తుంది. పదవే రుక్మిణి, పాపం మనల్ని తరింపచేద్దామని తీసుకొచ్చాడు. మన దురదృష్టం ఆ యోగం మనకు కలగలేదు. ఏం చేస్తాం? పద. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఎటు వెళ్ళింది ఇది?
బావా త్వరగా రా. పద్మావతి బావా పద్మావతి పద్మావతి ఏంటమ్మా ఇక్కడున్నావేంటి? ఎక్కడున్నాను? మా ఇంటి దగ్గరే ఉన్నాను బావా. ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? నీళ్ళేంటమ్మా? అవును, ఇది మా ఇల్లే. బాబా లోపలికి వెళ్ళాడు, నన్ను ఇక్కడే కూర్చోమన్నాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నేను తెలుగే మాట్లాడుతున్నాను, నీకెందుకు అర్థం కావట్లేదు? బావా నన్ను ఏమైందమ్మా? ఇక్కడే ఉండమన్నాడు. అయ్యో. సరే ఇంటి లోపలికి వెళ్దాం పద. బావ వస్తాడు, వస్తాడమ్మా. జాగ్రత్త జాగ్రత్తగానే రా, జాగ్రత్త. వస్తాడమ్మా పద. జాగ్రత్తమ్మా జాగ్రత్త. చెప్పులు వదలాలా? జాగ్రత్తమ్మా జాగ్రత్త. మోహిని మోహిని రామ్మా. నేను జాగ్రత్త, ఇక్కడ కూర్చోమ్మా, కూర్చో. జాగ్రత్తగా కూర్చో. మోహిని ఏంది ఈ అమ్మిని ఇక్కడికి తీసుకొచ్చావేందయ్యా? అది కాదు మోహిని, ఇక్కడున్నావేంటి? ఎక్కడున్నాను? మా ఇంటి దగ్గరే ఉన్నాను. ఈ అమ్మాయి తాగడవేందయ్యా? ఈ అమ్మాయి ఎందుకు తాగుతుంది మోహిని? ఏదో జరిగింది, అది మనం తర్వాత తెలుసుకోవాలి. మరి ఇప్పుడేం చేద్దాం? మత్తు దిగేదాకా ఇక్కడే ఉండనిద్దాం. ఒకవేళ దిగలేదంటే నెత్తి మీద నీళ్ళైనా పోయాలి, లేదంటే మజ్జిగైనా తాగించాలి. నీళ్లు పోస్తే బట్టలు తడిచిపోతాయి కదయ్యా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి అనుమానం వస్తుంది. మజ్జిగ తాగిపిద్దాంలే. సరే మోహిని. ఎవరండి మీరు? మీ వీధిలోనా? మీ ఇంటి పక్క నుండి 4వ ఇంట్లో ఉంటున్నామండి మేము. మీ గురించి విన్నాము, పరిచయం చేసుకుందామని వచ్చాను. ఆహా, అవునా, చాలా సంతోషం. మీ పేరు? వక్కుల కుమారి. మంచి పేరు. ఆ అమ్మాయి ఎవరు? మీ అమ్మాయేనా? మీరు చెప్పకపోయినా మీ కూతురని ఆ పోలికలే చెప్తున్నాయి. నా పోలికలున్నాయా? ఉన్నాయా అని అడుగుతారేంటండి? మీ కూతురి పోలికలు మీకు తెలియవా? అచ్చు గుద్దినట్టు మీలాగే ఉంది. చిన్నతనంలో మీరు అలాగే ఉండుంటారు. రేపు తను పెద్ద అయ్యాక మీకు జెరాక్స్ కాపీలా ఉంటుంది.